లభిస్తుంది. మనకు ఎలాంటి కష్టాలు లేకుండా, బాధలు దరిచేరనివ్వకుండా చేస్తుంది ఆ భవానీమాత. అమాయకులైనటువంటి తన బిడ్డల పట్ల ఆ చల్లని తల్లి, ఆకలి కొన్న వారి కడుపు నింపేటటువంటి అన్నపూర్ణ తల్లి, లాలించి పాలించేటటువంటి భ్రమరాంబ, తప్పు చేస్తే దండించే దుర్గ, మహిషాసురులను మర్దించేటటువంటి మహంకాళి, అమ్మలగన్నయమ్మ, మేటి పెద్దమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, మనలందరినీ కూడా తన ఒడిలో పెట్టుకుని కాపాడాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇక ఆలస్యం ఎందుకు, అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం రండి. నైమిషారణ్యంలో శౌనకుడితో పాటు ఎందరో మహామునులతో దీర్ఘ సత్రయాగం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సూత మహర్షుల వారు భవానీ చరిత్ర గురించి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ శౌనకాది మునులారా, సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు దైవాలలోనే ఉత్తమమైన వారు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కంటే స్థితికర్త అయినటువంటి విష్ణువు గొప్ప. విష్ణువు కంటే ప్రణవస్వరూపుడు ఓంకార రూపుడైనటువంటి పరమేశ్వరుడు గొప్ప. ఓంకార స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని అర్ధాంగియే అమ్మ జగదాంబ. ఈమె ఈ సర్వ జగత్తుకే మాత. కాబట్టి ఈ తల్లి జగన్మాతగా ప్రసిద్ధికెక్కింది. అందుకే జగదాంబను భవానీ, దేవి, శ్రీదేవి, మహాలక్ష్మి, చండీ, దుర్గా, మహాశక్తి అనే పేర్లతో ఆరాధిస్తూ ఉంటారు. భవానీ మహిమకు మహిషాసుర మర్దిని నిదర్శనం. అసలు భవానీ అంటే ఎవరు? ఆమె ఆవిర్భావం ఏ విధంగా జరిగింది? శివానీగా ఆమె ఏ విధంగా పరిగణించింది? మా ఈ సందేహాలను తీర్చి మమ్మల్ని సంతృప్తి చేయవలసింది అంటూ శౌనకాది మహామునులందరూ కూడా సూత మహాముని అభ్యర్థిస్తారు. వాళ్ల కోరిక మేరకు సూత మహర్షులు వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు. మునులారా, పూర్వం ఒకనాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ సంధ్య అని అతిలోక సౌందర్యవతిని సృష్టించాడు. బ్రహ్మ తనను తాను మర్చిపోయి ఆమె అందానికి ముగ్ధుడై ఆమె వెంట పడ్డాడు. అది తప్పు అని ఎంతమంది వాదిస్తున్నా కూడా ఆయన వినిపించుకోలేదు. అంతటా ఆ యొక్క ఉపద్రవం నుండి బ్రహ్మను కాపాడాలని దేవతలందరూ కలిసి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడికి మొరపెట్టుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ దగ్గరకు వచ్చి, బ్రహ్మ, నీ విధి సృష్టించట వరకే. అది మరిచిపోయి వావి వరసలు కూడా గనింపక మోహాంధకారంలో చిక్కి నీ ఉనికినే అపహాస్యం చేసుకుంటున్నావు. ఈ పని ఇప్పటితో నిలిపేసి తిరిగి వెళ్ళిపో అని చెప్పి పరమేశ్వరుడు చెబుతాడు. అది శంకరుడైనటువంటి పరమేశ్వరుని ఆజ్ఞను కాదనలేక తిరిగి తన సత్యలోకానికి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు. జరిగిన దానికి ఎంతో సిగ్గుపడతాడు. పరమేశ్వరుణ్ణి ఎలాగైనా పరాభవించాలి, ఆయన్ను మోహ పరవశితులను చేయాలని చెప్పి బ్రహ్మదేవుడు నిశ్చయించుకుంటాడు. అందుకు తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి దక్ష ప్రజాపతి తారసపడతాడు. వెంటనే బ్రహ్మదేవుడు దక్షుడితో, దక్ష, నీవు మహాశక్తి అయినటువంటి భవానీ మాత గురించి తపస్సు చెయ్యి. అలా చేస్తే ఆదిశక్తిని కూతురుగా పొందవచ్చు. నీ కోరిక కూడా తీరుతుందని చెబుతాడు. దక్షుడు అలాగే చేస్తాడు. దక్షుడు చేసినటువంటి ఘోరమైనటువంటి కఠినమైనటువంటి తపస్సుకు పరమేశ్వరి పరమానంద భరితురాలై ఆయనకు ప్రత్యక్షమవుతుంది. భక్త దక్ష, నీ తపస్సుకు మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో నాయనా అంటుంది. అప్పుడు దక్షుడు, అమ్మా జగదాంబ పరమేశ్వరి, నీవు నాకు కుమార్తెగా జన్మించాలి, జన్మించి పరమేశ్వరుణ్ణి వివాహమాడాలి అని కోరాడు. ఆమె తదాస్తు అంటూ అతన్ని దీవించి అంతర్ధానమవుతుంది. ఆ యొక్క జగన్మాత వరం ఇచ్చింది అనేటటువంటి గర్వంతో ఈ విషయాన్ని అందరికీ కూడా చెప్పేసి తన భార్యతో చెబుతూ ఉన్నటువంటి ఆనందంలో ఉన్నటువంటి సమయంలో ఆదమర్చి అమ్మవారి పూజా పుష్పంతో అమ్మవారి దీపాన్ని ఆర్పివేస్తాడు. వెంటనే అమ్మవారికి కోపం వస్తుంది. తన పూజా పుష్పాన్ని అగ్నికి ఆహుతి చేసినందుకు నిరసనగా దక్షుడి చెంతనే యోగాగ్నిలో దగ్ధమవుతానని, నీ ఇంట ఎక్కువ కాలం ఉండను అని శపిస్తుంది. తర్వాత దక్షుడి కుమారుడిగా జన్మించినటువంటి అమ్మవారికి సతీ అని నామకరణం చేస్తారు. సతీదేవి తన చిన్నతనం నుండే పరమేశ్వరుడిపై ప్రేమను పెంచుకుంటుంది. ఆ పరమేశ్వరుణ్ణి తన ప్రాణంగా భావిస్తుంది. అలా ఆమె పరమేశ్వరుణ్ణి తన భర్తగా ఊహించుకుంటుంది. కానీ దక్షుడికి పరమేశ్వరుడికి తగవు వస్తుంది. దాంతో దక్షుడు సతీదేవిని ఆ బైరాగికి ఇవ్వను అంటూ గట్టిగా నిర్ణయించుకుంటాడు. అసలు శివుడికి దక్షుడికి ఎందుకు తగవు వచ్చిందంటే, ఒకనాడు దక్షుడు తన ఇంట ఒక మహాయజ్ఞాన్ని తలపెడతాడు. దానికి ముల్లోకాలలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తాడు. త్రిమూర్తులను కూడా ఆహ్వానిస్తాడు. అందరూ కూడా అక్కడకు వస్తారు. దక్షుడు యజ్ఞ మండపానికి రాగానే అందరూ దేవతలు లేచి ఆయనకు నమస్కరిస్తారు. ఒక బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు తప్ప. బ్రహ్మదేవుడు తన తండ్రి, కానీ ఈ పరమేశ్వరుడికి ఏమైంది, ఎంతటి అహంకారం అంటూ ఆయన మీద కోపాన్ని పెంచుకుంటాడు. కారణం ఆయన ఆదిదేవుడు.
ఆయన మహాశక్తికి మరో రూపం. ఆయన ఆదిశక్తి తప్ప ఇంకెవ్వరికీ కూడా లేచి నమస్కరించకూడదు. ఆయన ఈ అఖిల బ్రహ్మాండానికే తండ్రి. తండ్రి ఎక్కడైనా కానీ బిడ్డకు నమస్కారం చేస్తాడా? అందువలన పరమేశ్వరుడు చేయడు. అది ఆ దక్షుడికి అర్థం కాలేదు. ఆయన్ను నమస్కారం చేయమని చెబుతాడు. పరమేశ్వరుడు నేను చేయకూడదు దక్ష అని చెప్తాడు. నేను తిరిగి అడిగినా కూడా ఎదురు సమాధానం చెబుతావా అంటూ ఆయన్ను ఘోరంగా అవమానించి అక్కడి నుండి వెళ్ళిపోమ్మంటాడు. ఆ దక్షుడు ఎన్ని రకాలుగా ఆయన్ను అవమానించినప్పటికీ ఆయన కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మహానుభావుడు కదా పరమేశ్వరుడు. పరమేశ్వరుడు లేనటువంటి ఆ యజ్ఞం వృధా అని బ్రహ్మ, విష్ణువు, అలాగే మిగతా దేవతలందరూ కూడా ఎంతో మంది ఋషులు, మునులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. తన యజ్ఞం కేవలం పరమేశ్వరుడి వలన విఫలమైందని పరమేశ్వరుడి పైన కోపం పెంచుకుంటాడు దక్షుడు. అందుకే తన కూతుర్ను వేరే వాడికి ఇచ్చి వివాహం చేయాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. ఆ విషయానికి సతీదేవి ఎంతో దుఃఖిస్తుంది. పరమేశ్వరుని కాకుండా వేరొకరిని తన భర్తగా ఊహించుకోలేకపోతుంది. అలా ఒకనాడు దక్షుడు సతీదేవి వివాహం కోసమై ఎంతో మందిని స్వయంవరానికి ఆహ్వానిస్తాడు. పరమేశ్వరుని మాత్రం ఆహ్వానించడు. కానీ సతీదేవి మాత్రం తన కళ్ళెప్పుడూ కూడా పరమేశ్వరుని కోసం వెతుకుతూ ఉండేవి. అక్కడ పరమశివుడు కనిపించకుండా ఉండడం చూసి సతీదేవి ఎంతో బాధకు లోనవుతుంది. సతీదేవి చేతికి వరమాల ఇస్తారు. తాను కోరినటువంటి వరుని మెడలో ఈ వరమాలను వేయమని చెబుతారు. ఆమె బాధతో దాన్ని తీసుకొని అడుగులో అడుగు వేసుకొని ఎవ్వరి మెడలో కూడా ఆ యొక్క వరమాలను వేయకుండా ఒక చోట నిలబడి మనసులో పరమేశ్వరుని ధ్యానిస్తూ, నేను గనక తమని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది నిజమే అయితే, నేను నిజంగా మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా భక్తి శ్రద్ధలతో తమని పూజించింది నిజమే అయితే, నేను వేసేటటువంటి ఈ వరమాల మీ యొక్క మెడలోనే పడాలి. కాదని ఇంకెవరి మెడలో పడినా నేను ఆ యొక్క మరుక్షణమే నా ప్రాణాలను విడిచేస్తాను పరమేశ్వర అంటూ ఆ స్వామిని తలుచుకొని ఆ యొక్క వరమాలను పైకి విసురుతుంది. ఆ వరమాల వాయువేగంతో వెళ్ళి కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి మెడలో వెళ్ళిపడుతుంది. పరమేశ్వరుడు అక్కడికి వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమెకు కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి. అలా వాళ్ళ వివాహం చూడటానికి చెప్పటానికి నోట్లో మాటలు రాలేదు ఎవరికి కూడా. అంత అద్భుతంగా జరుగుతుంది. ఇక దక్షుడు తను ఎంత చెప్పినా కూడా వినకుండా సతీదేవి పరమేశ్వరుని పరిణయం ఆడిందని ఆమెపై కూడా విపరీతమైనటువంటి కోపాన్ని పెంచుకుంటాడు. నువ్విక నా కూతురివి కావు. నీకు ఈ ఇంటికి అసలుకు ఎలాంటి సంబంధము లేదు. ఈ ఇంటికి వచ్చేందుకు ఎలాంటి అధికారం కూడా లేదు. వెళ్ళిపో అంటూ అక్కడి నుండి పంపించేస్తాడు. ఆమె తండ్రి అన్నటువంటి మాటలకు ఏడుస్తూ పరమేశ్వరుడు వెంట కైలాసానికి ప్రయాణమవుతుంది. ఇక పరమేశ్వరుడు తన వెంట సతీదేవిని తీసుకుని కైలాసానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆమె పరమేశ్వరుడితో ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రతినిత్యము కూడా పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటాడు. ఆయనకు పాదాలకు పువ్వులతో పూజలు చేస్తూ ఉంటుంది. ఆయన ధ్యానం నుండి తిరిగి వచ్చే వరకు ఆయనకు సేవలు చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఒక రాజుకూతురైనా కూడా సర్వసాధారణమైనటువంటి ఒక స్త్రీ వలె ఉండేది. ఆమె సాధారణమైనటువంటి స్త్రీలు ఏ బట్టలనైతే ధరిస్తారో ఆమె కూడా అలాంటి నారచీరలు మాత్రమే ధరిస్తూ ఉండేది. ఎలాంటి నగలు కానీ అలంకరణ కానీ చేసుకోదు. ఎలా అంటే రామాయణంలో సీతాదేవి రాముడితో అడవులకు వెళితే ఏ విధంగా ఉంటుందో అచ్చం అలా అన్నమాట. ఇక అలా ఉన్నావు ఏమిటి అని ఎవరైనా కానీ అడిగితే నా భర్తకు లేనటువంటి అలంకారం నాకెందుకు అని చెబుతుంది. ఆమె తన నుదుటిన కుంకుమతో పెద్దగా బొట్టు పెట్టుకుంటుంది. కారణం ఏమిటంటే పెళ్ళైనటువంటి ఆడవాళ్లకు బొట్టు ఎంత పెద్దగా ఉంటే తమ భర్తకు అంత ఆయుష్ ఉన్నట్లు అని అర్థమట. ఇలా ఎంత ఆనందంగా ఉన్నా కూడా ఆమెకు తన తల్లిదండ్రులను చూడాలి అని మనసులో ఎప్పుడూ కూడా అనిపిస్తూ ఉండేది. వాళ్ళ కోసం బాధపడుతూ ఉండేది. పరమేశ్వరుడు ఎప్పుడూ ఆమెను బాధపడవద్దు అంటూ ఓదార్స్తూ ఉండేవాడు. ఒకనాడు అనుకోకుండా దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని చేస్తాడు తన ఇంట్లో. ఆ యజ్ఞానికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాడు, ఒక్క పరమేశ్వరుని తప్ప. పరమేశ్వరుణ్ణి ఆహ్వానించకపోవడంతో బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు ఇద్దరూ కూడా రామని చెప్పి చెబుతారు. ఈ విషయం సతీదేవికి. ఇంతలో అక్కడకు నారదుడు వచ్చి చెబుతాడు. నారాయణ నారాయణ అంటూ పరమేశ్వరుడి దగ్గరకు వెళతాడు. పరమేశ్వరునికి భక్తితో నమస్కారం చేసి పరమేశ్వరునికి దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞం గురించి చెబుతాడు. మీరు వెళ్ళడం లేదా పరమేశ్వర అని అడుగుతాడు. నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు నారదా. ఆహ్వానం రాకుండా నేనెలా వెళ్తాను? సరే స్వామి, మీరు కనుక అనుమతి ఇస్తే నేను బయలుదేరతానంటూ బయలుదేరతాడు. అప్పుడే ఎదురుగా సతీదేవి వస్తుంది. ఆమెకు కూడా చెప్పాలి కదా అని చెప్పి ఆమెకు నమస్కారం చేస్తాడు. ప్రణామాలు దేవర్షి అంటూ తిరిగి నమస్కారం చేస్తుంది తల్లి. ఆయన ఆమెకు, అమ్మా మీకు ఈ విషయం తెలుసా? మీ నాన్నగారు ఒక పెద్ద మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు, మీకు తెలుసా? ఆ విషయానికి ఆమె ఎంతో సంతోషంతో, అవునా నారదా,
అవును తల్లి, ఇప్పుడే పరమేశ్వరుడికి కూడా చెప్పాను. సరే తల్లి, ఇక నేను బయలుదేరుతానంటూ ఆమెకు నమస్కారం చేసి వెళ్ళిపోతూ నారాయణ నారాయణ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈమె ఎంతో ఆనందంగా వెళ్ళి పరమేశ్వరుడితో చెప్పి, స్వామి, మనం కూడా ఆ యజ్ఞానికి వెళదాం స్వామి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, వద్దు దేవి, మీ నాన్నగారు మనల్ని పిలవలేదు కదా. ఎప్పుడైనా కానీ పిలవనటువంటి పేరంటానికి వెళ్ళకూడదు. అలా వెళితే అవమానాలు ఎదురవుతాయి. మన వాళ్ళు చేసేటటువంటి కార్యాలకు మనల్ని పిలవడం ఏమిటి? మనం వెళ్దాం స్వామి అంటుంది అమ్మవారు. వద్దు దేవి అని చెబుతాడు పరమేశ్వరుడు. ఇక ఆమె బాధతో అలుగుతుంది. అది చూసినటువంటి పరమేశ్వరుడు ఆమెను దగ్గరకు తీసుకొని ఆమె గడ్డాన్ని పట్టుకొని ఇలా అంటాడు, సతీ, నేను నీ మంచి కోసమే చెబుతున్నాను అని చెబుతాడు. అమ్మవారు, స్వామి, నేను మీ మాటను వినను అంటూ మొహం అటు తిప్పుకుంటుంది. ఇక స్వామివారు చేసేది లేక, సరే సరే, నువ్వు వెళ్ళు, నేను మాత్రం రాను, నన్ను రమ్మని మాత్రం బలవంతం చేయకు అంటాడు. నీకక్కడ ఏమైనా కానీ అనిపిస్తే నన్ను వెంటనే పిలువు అని చెబుతాడు. ఆమె సరే స్వామి అంటూ ఆనందంగా వాళ్ళ నాన్నగారు చేస్తున్నటువంటి యజ్ఞం చోటుకు వెళ్తుంది. దక్షుడు సతీదేవిని చూసి కూడా చూడనట్లుగా ప్రవర్తిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ ఆమెను చూసి ఆనందంగా ఆమెతో మాట్లాడడానికి ముందుకు వెళుతుంది. కానీ దక్షుడు చెప్పేసరికి ఆగిపోతుంది. అక్కడ అందరూ కూడా కొత్త కొత్త దుస్తులతో తలతలా మెరిసేటటువంటి బంగారు నగలతో మెరుస్తూ ఉంటారు. కానీ ఆమె మాత్రం చాలా సాధారణంగా వస్తుంది. తన మిగతా అక్కచెల్లెలు కూడా చాలా అందంగా అలంకరణ చేసుకొని వస్తారు. అందరూ కూడా ఆమె సాధారణంగా రావడం చూసి కొంచెం హేళనగా నవ్వుతూ ఉంటారు. ఆమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా, ఇవంతా కూడా నా భర్త కాలి బూడిదకు సరిపోవనుకొని అక్కడి నుండి వాళ్ళ నాన్న దగ్గరకు వెళుతుంది. నాన్న అంటూ పిలుస్తుంది. దానికాయన, ఎవరు నీకు తండ్రి? నువ్వు నాకు కూతురు కావు. ఎప్పుడైతే నేను చెప్పినటువంటి వివాహాన్ని నువ్వు కాదని ఆ బైరాగిని వివాహం చేసుకున్నావో అప్పుడే నువ్వు నా దృష్టిలో చనిపోయావు. అయినా ఆ బూడిద పూసుకొని శ్మశానంలో తిరిగేవాడి దగ్గర ఏముంది? నేను చెప్పినా కూడా ఎంత చెప్పినా కూడా వినకుండా నేను చెప్పిన వారిని కాకుండా వెళ్ళి అతన్ని వివాహం చేసుకున్నావు. అయినా ఆ బిచ్చగాడి దగ్గర ఏముంది అని అంటాడు. నాన్న, దయచేసి నా ముందు ఆయన్ను ఏమీ అనవద్దు, నేను తట్టుకోలేనంటుంది ఏడుస్తూ. ఇంకా అంటాను, ఏం చేస్తావు అంటూ ఇంకా ఎక్కువగా తిడుతూ ఉంటాడు దక్షుడు. కైలాసంలో పరమేశ్వరునికి ఏదో మనసుకు కీడుగా అనిపిస్తుంది. అక్కడ సతీదేవికి భర్తను నానా రకాలుగా అవమానించేసరికి స్వామి ముందే చెప్పారు, పిలవనటువంటి పేరంటానికి వెళ్ళకూడదని. అయినా ఆయన మాట వినిపించుకోకుండా వచ్చానే. ఆయన మాట కాదని వచ్చినటువంటి నాకు తగినటువంటి గతే జరిగింది. నా భర్తను ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే ఏం ప్రయోజనమని పరమేశ్వర అంటూ తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. దానికి పరమేశ్వరుడు సతీ అంటూ బాధతో గట్టిగా అరుస్తాడు. ఆ విధంగా సతీదేవి మరణించడంతో పరమేశ్వరుడికి గుండె పగిలేంత బాధ కలుగుతుంది. అలా జరగడానికి కారణమైనటువంటి దక్షుడి పైన విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఇక పరమేశ్వరుడు కోపంతో భయంకరమైనటువంటి తాండవం చేస్తాడు. ఆ తాండవానికి ముల్లోకాలన్నీ కూడా దద్దరిల్లిపోతాయి. సముద్రాలు ఉప్పొంగుతాయి, అగ్నిపర్వతాలు పేలుతాయి. భయంకరంగా తాండవం చేస్తూ తన యొక్క జటాజూటం నుండి ఒక ఎంట్రుకను తీసి నేలపైన వేస్తాడు. దాని నుండి అత్యంత భయంకరమైనటువంటి వీరభద్రుడు వస్తాడు. వెళ్ళు వీరభద్ర, అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞాన్ని నాశనం చెయ్యి అని అంటాడు. వీరభద్రుడు చాలా భయంకరంగా కళ్ళెర్రగా నిప్పులు కక్కుతూ దక్షుడి యొక్క యజ్ఞానికి వెళ్ళి అక్కడంతా కూడా నాశనం చేస్తాడు. అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కూడా నరికి చంపేస్తాడు. అప్పుడే వచ్చినటువంటి దక్షుణ్ణి క్షణకాలంలోనే అతని యొక్క తలను నరికి దానిని యజ్ఞగుండంలో వేసేసి అక్కడి నుండి మాయమైపోతాడు. అప్పుడు అక్కడికి బాధగా పరమేశ్వరుడు వచ్చి చనిపోయినటువంటి సతీదేవిని ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. సతీ, నాకిప్పటి వరకు ఎవరూ లేరు, ఇప్పుడు నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అంటూ గట్టిగా ఏడుస్తూ ఆమెను భుజానికి ఎత్తుకొని వెళుతూ ఉంటాడు. అక్కడే భర్త కోసం ఏడుస్తూ ఉన్నటువంటి దక్షుడి భార్య పతిభిక్ష పెట్టమంటూ స్వామివారి కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు కనుకరించి అతనికి ఒక మేక తలను పెట్టి తిరిగి ప్రాణాలు పోస్తాడు. తర్వాత దక్షుడు అతని యొక్క అహంకారం అంతా పోయి జరిగిన దానికి పరమేశ్వరుణ్ణి క్షమించు స్వామి ఆదిదేవ అంటూ కాళ్లపై పడతాడు. ఇక పరమేశ్వరుడు అతన్ని క్షమించి సతీదేవి శవాన్ని ఎత్తుకొని ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఆ విధంగా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా అమ్మవారిని అలా ఎత్తుకొని ఏడుస్తూ తిరుగుతూనే ఉంటాడు పరమేశ్వరుడు. దేవతలందరూ పరమేశ్వరుని ఆ విధంగా చూడలేక శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటారు. ఇక శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రంతో ఆమె యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. అలా ఆమె శరీర భాగాలు పడిన చోటల్లా ఒక దివ్యమైనటువంటి శక్తిపీఠాలుగా ఏర్పడతాయి. అవే మన భూమి మీద ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలు.
అవి పడినటువంటి చోట మహాపుణ్యక్షేత్రాలుగా ఏర్పడ్డాయి. అవేమిటి అంటే మొదటిగా శాంకరి శ్రీలంక దేశంలో, రెండవది కామాక్షి కాంచీపురం తమిళనాడు, శృంఖల ప్రద్యుమ్న నగరం పశ్చిమ బెంగాల్ కోల్కతా, చాముండి క్రౌంచపట్టణం మైసూరు కర్ణాటక, జోగులాంబ ఆలంపూర్ తెలంగాణ, కర్నూల్ తుంగభద్ర నది దగ్గరలో, భ్రమరాంబిక శ్రీశైలం ఆంధ్రప్రదేశ్, కృష్ణానదీ తీరాన అమ్మవారు మల్లికార్జున స్వామివారి యొక్క సమేతులై ఉన్నారు. శ్రీశైలంలో 12 జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి. ఇక 7వ రూపం మహాలక్ష్మి కొల్హాపూర్ మహారాష్ట్ర. ఆ ఆలయంలో ప్రధాన దేవతగా ఆ విగ్రహం స్వచ్ఛమైనటువంటి మనిషిలతో చేయబడింది. అమ్మవారి తలపైన 5 తలల శేషుని యొక్క ఛత్రం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం 3 సార్లు అమ్మవారి పాదాలపైన సూర్యరశ్మి కూడా పడుతుంది. ఇక 8వది ఏకవీరిక మహాకాళి పురోహితిక గిరిజ, అలాగే మాణిక్యాంబ కామరూప మాధవేశ్వరి వైష్ణవి మంగళగౌరి విశాలాక్షి సరస్వతి. ఆ విధంగా సతీదేవి యొక్క వియోగంతో పరమేశ్వరుడు హిమవత్ పర్వతం ప్రాంతానికి చేరి సుదీర్ఘమైనటువంటి తపస్సులో మునిగిపోతాడు. అంతలో బ్రహ్మదేవుడి చేత వరం పొందినటువంటి తారకాసురుడు మితిమీరినటువంటి వరగర్వంతో ముల్లోకాలు అతలాకుతలం చేస్తూ ఉంటాడు. దేవతలను మునులను ఋషులను అనేక బాధలకు గురి చేస్తూ ఉంటాడు. లోకాలను బాధించడం మొదలు పెడతాడు. అతనిని చంపాలంటే పరమేశ్వరుడి కుమారుడికి మాత్రమే సాధ్యపడుతుంది. దానికోసమై హిమవంతుడికి ఆదిపరాశక్తి కోసం తపస్సు చేసి ఆమెను కూతురుగా పొందమని చెబుతారు దేవతలు. ఆయన వారు చెప్పిన విధంగా తపస్సును ప్రారంభిస్తాడు. ఆదిపరాశక్తి ఆయన యొక్క తపస్సుకు మెచ్చి అతనిని సాక్షాత్కరిస్తుంది. అప్పుడు ఆయన, తల్లి నీవు నాకు కుమార్తెగా జన్మించి పరమేశ్వరుణ్ణి వివాహమాడాలమ్మా అంటూ వరాన్ని కోరుకుంటాడు. అందుకు తల్లి అంగీకరిస్తుంది. అలా కొన్నాళ్లకు హిమవంతుడికి కుమార్తెగా జన్మించి తను పెరిగి పెద్దయి తన యొక్క అందచందాలతో పరమేశ్వరుణ్ణి మోహపరవశుణ్ణి చేసి పరమేశ్వరుడికి అర్ధాంగి అవుతుంది. పరమేశ్వరుడి భార్య కాబట్టి శివాని, పౌని యొక్క ఇల్లాలు కాబట్టి భవానీ అని పలు నామాలతో ఆ తల్లిని కొలుస్తుంటాం. ఈమె పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అంటాం. మేనక హిమవంతుల కుమార్తె అయినటువంటి అపర్ణ, ఇదే ఆమె యొక్క చిన్నప్పటి పేరు. ఈమె చిన్నతనంలో నల్ల కలువల రంగుతో నిగనిగలాడుతూ ఉండేది. హిమము అంటే తెలుపు, ఆ ప్రదేశం మొత్తం తెల్లగా ఉండడంతో ఈమె మాత్రం నల్ల కలువల రంగుతో ఉండేది. కాబట్టి పరమేశ్వరుడు ఆమెను కాళీ కాళీ అంటూ ఆట పట్టిస్తూ ఉండేవాడు. కాళీ అంటే నల్లపిల్ల అని అర్థం. కాబట్టి అమ్మవారైనటువంటి పార్వతీదేవి ఆ మాటలకు కోపంతో తపస్సును చేసి నలుపు నుండి గౌరవర్ణంలోకి మార్పు చెందుతుంది. గౌరవర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం. గౌరవర్ణంలోకి మార్పు చెందినందున గౌరీ అనేటటువంటి పేరు వచ్చింది అమ్మవారికి. ఆమె నుండి విసర్జించబడినటువంటి నలుపును కాళిక అని అంటారు. రాక్షస సంహారం చేసేటప్పుడు నల్లని కాళికా రూపాన్ని ధరించి కాళికాదేవిగా మారి రాక్షసులను సంహరిస్తుంది. సృష్టి స్థితి లయకారుకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఎలా అయితే సత్యలోకం వైకుంఠం కైలాసం ఉన్నాయో అలాగే అమ్మవారికి కూడా నివాస స్థలం ఉంది. ఈ అమ్మవారు తన పతి అయినటువంటి పరమేశ్వరుడికి లయం చేయడంలో సహకరిస్తూ ఉంటుంది. అన్ని లోకాలకు పైన ఈ భవానీ నివాసం ఉంటుంది. దీనినే మణిద్వీపం అంటారు. మణిద్వీపం 18 ప్రాకారాలతో ఉంటుంది. ఈ మందిరం ఇనుము కంచు రాగి సీసం ఇత్తడి అనేటటువంటి పంచలోహాలతో వెండి బంగారం పుష్యరాగ పద్మరాగ గోమేదిక వజ్ర వైడూర్య నీలా ముత్యాలు మరకతాలు పగడాలు అలాగే నవరత్నాలతో ప్రాకారాలతో వరుసగా ఉంటుంది. ఇలా 18 ప్రాకారాలు దాటి తర్వాత కల్పవృక్షాల తోటలో మధ్యలో ఉన్నటువంటి చింతామణి మండపమే భవానీ మందిరం. అందులో శృంగార ముక్తి జ్ఞాన ఏకాంత అనేటటువంటి 1000 స్తంభాల మండపాలు 4 ఉంటాయి. అందులో శృంగార మండపంలో నాట్యకత్యలు నాట్యం చేస్తూ ఉండగా గంధర్వులు గానం చేస్తూ ఉండగా జై భవానీ అంటూ భక్తులు స్తుతిస్తూ ఉండగా తన యొక్క దివ్య మంగళమైనటువంటి సింహాసనంపై ఆ తల్లి ఆసీనురాలై ఉంటుంది. భక్తులందరూ కూడా భవానీ మందిరాన్ని తలుచుకుంటే వాళ్ళ పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. పూర్వం ధ్రువుడు అనేటటువంటి రాక్షసుడికి రంభుడు కరంభుడు అనేటటువంటి 2 పుత్రులు ఉండేవారు. వాళ్ళిద్దరికీ కూడా సంతానం లేదు. వాళ్ళు సంతానం కోసమై రంభుడు పంచాగ్ని యందు కరంభుడు నీటి యందు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తారు. ఆ విషయం దేవేంద్రుడికి తెలిసి వీళ్ళ వలన తనకు ఎక్కడా కూడా ముప్పు వాటిల్లుతుందో ఏమిటో అని చెప్పి కాస్త భయపడి తనలో తానే భయపడుతూ మొసలి రూపాన్ని ధరించి నీటి యందు తపస్సు చేస్తున్నటువంటి కరంభుడిని మట్టు పెడతాడు. అలా తపస్సు చేస్తున్నటువంటి రంభుడికి ఈ విషయం తెలిసి చాలా బాధపడతాడు. తను అంత తపస్సు చేసినా భగవంతుడు ప్రత్యక్షం కాకపోవడంతో తన యొక్క తలను నరుకొని అగ్నికి ఆహుతవుతాడు. అప్పుడు వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై తన యొక్క పూర్వ రూపాన్ని తనకు
ప్రసాదించడమే కాకుండా నీకేం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు రంభుడు, ఓ అగ్నిదేవా, అజేయుడు, అమిత బలం కలవాడు, ముల్లోకాలు గెలవగలిగేవాడు, ఏ రూపంలోకైనా మారిపోయేటటువంటి కుమారుణ్ణి నాకు ప్రసాదించమంటూ కోరుకుంటాడు. దానికి అగ్నిదేవుడు, తదాస్తు, నీకు మొదట దేనియందైతే కామేచ్ఛ కలుగుతుందో దాని ఎందే నీకు కుమారుడు జన్మిస్తాడు అని చెప్పి అక్కడి నుండి మాయమవుతాడు అగ్నిదేవుడు. ఆ తరువాత రంభుడు పుత్రజననం కోసమై సరైనటువంటి కన్య కోసం వెతుకుతూ వెళతాడు. అలా ఎంతో మంది సుందరీమణులు ఎదురుపడినా కూడా అతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెలించనే లేదు. అమ్మవారి దయలేదులే అని అనుకుంటాడు. అతిలోక సుందరమణులు ఎంతమంది కనిపించినా కూడా అతనికి కామేచ్ఛ కలగలేదు. అలా వెళుతూ వెళుతూ ఉన్నటువంటి రంభుడికి దురదృష్టవశాత్తు ఒక గేదె కనిపిస్తుంది. దానినే కన్నార్పకుండా చూస్తాడు. ఆ గేదె పైన కామేచ్ఛ కలుగుతుంది. వెంటనే ఒక దున్నపోతులా మారిపోయి ఆ గేదె మీద పడి తన యొక్క కామేచ్ఛ తీర్చుకుంటాడు. దురదృష్టవశాత్తు అదే దారిలో ఒక ఆంబోతు వెళుతూ వెళుతూ ఆ గేదె మీదకు వస్తుంది. అక్కడే దున్నపోతు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క రంభుడు అడ్డు రావడంతో ఇద్దరికీ కూడా పెద్ద గొడవ జరిగి రంభుడు మరణిస్తాడు. ఆ తరువాత ఆ గేదెకు రంభుడు వలన రక్తబీజుడు, మహిషాసురుడు అని ఇద్దరు కుమారులు జన్మిస్తారు. ఆ యొక్క ఆంబోతును యక్షులు మట్టు పెడతారు. గేదె చితిలో పడి మరణిస్తుంది. ఆ తరువాత మహిషాసురుడు రాక్షసులకు రాజవుతాడు. అతను దేవతల మీద విపరీతమైనటువంటి కోపంతో మేరు పర్వతం పైన బ్రహ్మదేవుడి కోసమై ఏళ్ల తరబడి తపస్సు చేస్తూ ఉంటాడు. దేవదానవుల యొక్క యక్ష గంధర్వ కింపురుషుల వలన మరణం రాకుండా వరాన్ని కోరుకుంటాడు బ్రహ్మదేవుణ్ణి. అలాగే అమితమైనటువంటి వరగర్వంతో సామాన్యమైనటువంటి ప్రజలను అనేకమైనటువంటి ఇక్కట్లకు గురిచేస్తూ ఉంటాడు. తానే భగవంతునని, తననే అందరూ కూడా ముందుగా పూజించాలని ఆంక్షలు పెడతాడు. తన ఆజ్ఞను మీరే వారిని ఉరితీయించేవాడు. ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ ఉండేవాడు. యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, దాన ధర్మాలు అస్సలే లేవు. ప్రజలందరూ కూడా అతని వలన అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండేవారు. వరగర్వంతో ఆ మహిషాసురుడు దేవతలపైకి యుద్ధానికి వెళతాడు. దేవతలందరూ కూడా అతని దాటికి తట్టుకోలేక అక్కడి నుండి పారిపోతారు. అలా అన్ని లోకాలను కూడా అతను వశం చేసుకుంటాడు. అతని బాధలను భరించలేక దేవతలందరూ కలిసి త్రిమూర్తులకు తమ యొక్క గోడును వెళ్లవించుకుంటారు. బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం వలన మేము కూడా పురుషులమే కదా, మేమేమీ చేయలేమని అంటారు. అంటే దానర్థం పురుషులు ఎవ్వరూ కూడా మహిషాసురుని యొక్క మదం అణచలేరు. స్త్రీలు ఎవరైనా ఉన్నారా అని అన్వేషించండి అని అంటాడు. ఇక దేవతలందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మనకిక ఎవరూ కూడా దిక్కులేరు, మనకిక దిక్కంటూ ఉంది ఆ భవానీ మాతే అని చెప్పి అందరూ కలిసి అమ్మవారి దగ్గరకు వెళతారు. అప్పుడు ఆమె, నేను ఒక స్త్రీని, అపారమైనటువంటి వరప్రసాది అయినటువంటి ఆ యొక్క మహిషాసురుణ్ణి సంహారం చేయడానికి నాకు ఉన్నటువంటి శక్తి సరిపోదు కదా అని చెబుతుంది. అప్పుడు త్రిమూర్తులు అలాగే ఇంద్రాది దేవతలు తమ యొక్క శక్తియుక్తులు అలాగే తేజస్సులు ఆయుధాలు ఆమెలోకి ప్రవేశపెట్టడానికి అంగీకారం తెలియజేస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఎర్రని తేజస్సును, శ్రీ మహావిష్ణువు నీలి తేజస్సును, పరమేశ్వరుడు తెలుపు తేజస్సును, మిగతా దేవతలందరూ కూడా వారి వారి యొక్క తేజస్సులను ఆయుధాలను ఆమెలోకి విలీనం చేస్తారు. అప్పుడు ఆమె సంపూర్ణమైనటువంటి పరాశక్తిగా మారుతుంది. అప్పుడు ఆ తల్లి అపరకాళికాదేవిగా అవతరిస్తుంది. అందరూ కూడా దేవతలందరూ ఆమెను ఈ విధంగా ప్రార్థిస్తారు. ఓ జగన్మాత, పరాశక్తి, భవానీ, సర్వమంగళప్రదాయిని, నీకు మా నమస్కారములు తల్లి. నీవు త్రిగుణాత్మక స్వరూపినివి, అఖండ శక్తి సంపన్నురాలివి, భక్తులను బ్రోచే సిద్ధి బుద్ధి ప్రదాతవు, మదమత్తులో పడేసేటటువంటి మాయా మోహినివి. నీ లీలలు ఎంత విచిత్రమో తల్లి. మమ్మల్ని మాయలో పడేస్తావు, కానీ నీకు మాత్రం ఆ మాయనేది అంటదు కదా తల్లి. ఎందుకంటే నీవే కాళికాంబవు, కాళరాత్రివి. మమ్మల్ని అందరినీ కూడా కరుణించి శుభాలను ప్రసాదించు అంటూ దేవతలందరూ కూడా వేడుకుంటారు. కరుణించి కాపాడు తల్లి కనకదుర్గ అంటూ ప్రార్థిస్తారు. అమ్మా, మదోన్మతుడైనటువంటి ఆ మహిషాసురుడు మమ్మల్ని ముప్పతిప్పలు పెడుతున్నాడు తల్లి. మహిషాసురుణ్ణి మర్దించి మమ్మల్ని అనుగ్రహించమ్మా తల్లి. దుష్టులను శిక్షించి ధర్మాన్ని రక్షించే కల్పవల్లి, నీవే ఆదిశక్తివి, శారదాంబవు, పరాశక్తివి, మమ్మల్ని బ్రోహుమమ్మ అంటూ అర్థిస్తారు. వాళ్ళ యొక్క అభ్యర్థనలను ఆ తల్లి అంగీకారం తెలుపుతుంది. దేవతలారా, మీరేమీ భయపడనవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఆ మహిషాసురుణ్ణి మర్దించి మీకంతా మేలే చేస్తాను, మీ కష్టాలను కడతేరుస్తాను.
ఇప్పుడే వెళ్ళి వాడిని సంహరిస్తానంటూ ఆ తల్లి అక్కడి నుండి మాయమవుతుంది. మహిషాసురుని యొక్క నగరానికి చేరుకొని మహేశ్వరి భీకరమైనటువంటి శంఖారావం చేస్తూ సింహగర్జన లాంటి వికటాస్త శబ్దాన్ని చేస్తుంది. అఖిలాండేశ్వరి ఆ విధంగా గర్జించగానే మహిషాసురుని మత్తు వదిలిపోతుంది. మానవ మాతృలు ఎవరూ కూడా తనను ఆ విధంగా భయానికి గురి చేయలేరే అని తలుస్తాడు మహిషాసురుడు. దేవతలకు కూడా అంత ధైర్యం లేదే అని అనుకొని ఇంకెవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే భటులను పంపించి ఆ శబ్దం చేసింది ఎవరో చూసి వారిని బంధించి నా వద్దకు తీసుకురండి, లేదా నాకు వచ్చి చెప్పండి, నేనే వెళ్ళి మట్టి కరిపిస్తానని చెప్పి పంపిస్తాడు. అక్కడికి వెళతారు భటులు. శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిశక్తి దర్శనం ఇస్తుంది వాళ్ళకి. భయంకరమైనటువంటి కాళికా అవతారంలో ఉంది కాబట్టి దుర్గాదేవిని చూసి గుండెలు దద్దరిల్లుతాయి భటులకు. కొంతమంది ఆ భయానికే రక్తం కక్కుకొని చనిపోతారు. 18 చేతులతో పరాశక్తి ప్రకాశిస్తూ ఉంటుంది. తన యొక్క 18 చేతులతో శంకుచక్ర, గద, ఖడ్గం, త్రిశూలం, ధనుర్బాణములతో, అభయహస్తంతో, ఒక చేతిలో గంటతో, మరొక చేతిలో మద్యపాత్రలు ఉంటాయి. కాళికా శక్తి పదే పదే గంట మ్రోగిస్తూ మద్యం సేవిస్తూ ఉంటుంది. ఎర్రని కళ్ళు, ఎర్రగా పొడవుగా వేలాడుతున్నటువంటి పొడవాటి నాలుక, మెడలో పులిల హారంతో భయానకమైనటువంటి రూపంతో అలరారుతూ ఉంటుంది. భయానక స్వరూపిణి అయినటువంటి భవానీని చూడగానే సైనికులు కొంతమంది అక్కడి నుండి పారిపోతారు. మహిషాసురుని దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఆ భయంకరమైనటువంటి శబ్దం చేసింది ఒక స్త్రీమూర్తి. చూడడానికి ఆమె కన్నెపిల్లలాగే ఉంది. ఒక చేతిలో గంట పట్టుకొని మద్యం తాగుతుంది. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఆమెను చూసి తట్టుకోలేక కొంతమంది మన సైనికులు అక్కడే మరణించారు, కొంతమంది పారిపోయారు. మిగిలిన వారం మీ దగ్గరకు వచ్చామని చెప్పి మహిషాసురుడికి చెబుతారు. మహిళాలోలత్వం కలిగినటువంటి మహిషాసురుడు అతని యొక్క మంత్రిని పిలిపించి, ఓ మహామంత్రి, నువ్వు వెళ్ళి ఆమెకు నా అందచందాలను గురించి వివరించు. నా యొక్క బలపరాక్రమాల గురించి చెప్పి నా వశమయ్యే విధంగా చెయ్యి. నీ మాటలకు ఆ వనిత వచ్చి నా వలలో వాలాలి, వెళ్ళు అంటూ ఆజ్ఞాపిస్తాడు. కొంతమంది సైనికులను వెంటబెట్టుకుని మహిషాసురుని యొక్క మంత్రి ఆమె దగ్గరకు వెళ్ళి, ఓ మహిళ, నిన్ను మా మహారాజు మనువాడాలి అని అనుకుంటున్నాడు. మా మహారాజంటే ఏమనుకుంటున్నావు? ఈ ముల్లోకాలలోనే ఎదురు లేనివాడు మా మహిషాసురుడు. మా యొక్క మహారాజు అంత శక్తివంతుడు. ఆయనకు మించినటువంటి వారు ఎవరూ లేరు. మర్యాదగా వచ్చి మా రాజు ఒడిలో వాలి ఆయన్ను సంతోషపరచు అని అంటాడు. ఆ మాటలకు ఆదిశక్తి, ఓ మంత్రి, రాయవారిగా వచ్చావు కాబట్టి బ్రతికిపోయావు, లేదంటే నిన్ను ఇప్పుడే చంపేసేదాన్ని. నేను దేవతలకు అమ్మను, శక్తి స్వరూపిణిని. దేవతలందరితో సహా వచ్చి మీ అందరినీ మట్టుపెట్టడానికి వచ్చాను. మందబుద్ధి కలిగినటువంటి మీ రాజు స్త్రీలు ఏమీ చేయలేరు అని భావించి మగవలను విడిచిపెట్టి మగవాళ్ళెవరితో చావు రాకుండా నాకు కేవలం స్త్రీమూర్తితోనే చావు రావాలని వరం కోరుకున్నాడుగా. ఆడదాని చేతిలో చావు రావాలని ఎవరూ కోరుకోరు, గేదె కొడుకైనా మీ రాజు తప్ప. అయినప్పటికీ ఏమైందిలే, మూర్ఖుడైనటువంటి ఆ మహిషాసురుడు కోరుకున్న విధంగానే జరిగిందిగా. అందుకే నేనే స్వయంగా వచ్చాను. వాడిని రమ్మను, ఇప్పుడే ఇక్కడే అంతం చేస్తాను, లేదా ఏదైనా పాతాళ లోకానికి పారిపోమని చెప్పు అని చెబుతుంది. ఇక మంత్రి వెళ్ళి జరిగిందంతా మొత్తం కూడా అతనితో చెబుతాడు. మహిషాసురుడు మండిపడతాడు. సార్వభౌముని అయినటువంటి నన్ను ఒక గేదె కొడుకని సంబోధించటమా అంటూ కోపంతో ఊగిపోతాడు. అప్పుడు అమ్రుడు అనేటటువంటి ఒక వీరుడు, మహారాజా, నాకెందుకో ఆ వచ్చింది సాధారణమైనటువంటి స్త్రీమూర్తి కాదనిపిస్తుంది. మహాశక్తి అయి ఉండవచ్చు. లేనిచో ఆమెకు 18 చేతులు ఉండడం ఏమిటి? ఆమెను గెలవడం అసాధ్యం. కాబట్టి ధైర్యంగా యుద్ధం చేసి ఆ అమ్మ చేతిలోనే మరణించడం మంచిది. మోక్షమన్నా రావచ్చు, పారిపోవడం పిరికివాడి లక్షణం. ఆలోచించుకో. అయితే నువ్వే యుద్ధానికి వెళ్ళి మోక్షాన్ని పొందుకో అని చెబుతాడు మహిషాసురుడు. విపరీతమైనటువంటి కోపంతో యుద్ధ సన్నద్ధుడై అక్కడకు శరవేగంతో అమ్మవారి ముందుకు వచ్చి ధనుష్టాకారం చేసి జగజ్జననిపై శతాధిక సంఖ్యలో శరాలను కురిపించి వికటాట్టహాసం చేస్తాడు. మహాదేవి చిరుమందహాసం చేసి నిశిత శరప్రయోగంతో ఆ యొక్క మహిషుణ్ణి, శరవర్షాన్ని చిందరవందర చేసేస్తుంది. అలా క్షణకాలంలోనే యుద్ధం తీవ్ర రూపం దాల్చి సకల ప్రాణికోటిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. దేవదానవులు పరస్పర విజయకాంక్షతో యుద్ధం చేస్తూ ఉంటారు. బేరీ బాంకారాలతో, గజగీంకారాలతో, హయహేషారావాలతో ఆ రణరంగమంతా కూడా కోలాహలంగా మారుతుంది. అది చూసి దుర్ధరుడు అనేటటువంటి రాక్షస వీరుడు రథం మీద మహావేగంగా మహాదేవి ముందుకు వస్తూ సహస్రాధిక సంఖ్యలో బాణాలు వదులుతాడు. జగజ్జనని రక్తలోచని అయి ఒకే ఒక అర్ధచంద్రాకార బాణంతో వాడి శిరస్సును ఖండిస్తుంది. వెంటనే త్రినేత్రుడు
పెద్ద గదను గిరగిరా తిప్పుతూ విజృంభిస్తాడు. వాడు దివ్య శస్త్రాస్త్ర ప్రయోగ నిపుణుడు. వాడి ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసే ఉత్సాహం జగదాంబకు లేదేమో కానీ తన యొక్క త్రిశూలంతో వాడి గుండెల్లో బలంగా పొడుస్తుంది. మరుక్షణంలోనే వాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలుస్తాయి. అది చూసి అంధకాసురుడనేటటువంటి దండనాయకుడు వీరంగా మాడుతూ ముందుకు ఉరికి తన యొక్క గదతో సింహం తలపై బలంగా కొడతాడు. సింహం భీకరంగా గర్జించి జూలు విదిల్చి పంజా విసిరి నోరు తెరిచి ఒక్క ముద్దగా వాడిని తినేసి ప్రేవుమంటూ త్రేపుతుంది. తన కళ్ళ ముందే ముగ్గురు మహావీరుడు అంబ యొక్క ఆవేశానికి బలైపోవడంతో మహిషుడికి మతి చెలించిపోతుంది. పిచ్చి కోపంతో శరవర్షాన్ని కురిపిస్తాడు. జగజ్జనని ఆ యొక్క బాణాలను మార్గమధ్యంలోనే ఖండించి ఒక గదను వాడిపైకి విసురుతుంది. ఆ యొక్క గదాఘాతానికి మహిషుడు క్షణకాలం మూర్చపోయి అంతలోనే మరలా తేరుకొని తన యొక్క గదతో సింహం తలపై కొడతాడు. ఇక సింహం తన యొక్క పంజా విసిరి మహిషుడు యొక్క శరీరాన్ని రక్తసిక్తం చేస్తుంది. వెంటనే మహిషుడు సింహరూపాన్ని ధరించి మహాదేవి సింహం మీదకు ఉరుకుతాడు. జగదంబ తన యొక్క శరపరంపరతో సింహరూపుడైనటువంటి మహిషుని చికాకు పరుస్తుంది. మహిషుడు సింహరూపాన్ని విడిచి గజరూపాన్ని ధరించి రణరంగమంతా తిరుగుతూ చిందులు తొక్కుతాడు. తన తొండంతో ఒక పర్వతాన్ని పెకిలించి అమ్మవారి పైకి విసురుతాడు. కానీ అమ్మ శక్తి ముందు వాడి ప్రయత్నం విఫలమవుతుంది. వెంటనే జగజ్జనని వాహనమైనటువంటి సింహం ఆ ఏనుగు తలపైకి ఉరికి తన యొక్క పంజాతో చీల్చివేస్తూ ఉంటే మహిషుడు అది భరించలేక గజరూపాన్ని విడిచి శరభరూపాన్ని ధరిస్తాడు. 8 కాళ్లతో మహాపర్వతంలా శరభరూపంలో వస్తున్నటువంటి మహిషుని చూసి చరాచర జగత్తు నివ్వెరపోతుంది. మహిషుడు మహాదేవి చేతికి అందేంతగా దగ్గరగా వస్తాడు. అంబ ఓ నిశిత ఖడ్గంతో వాడి తలపై బలంగా మోతుతుంది. ఇక మహిషుడు చెక్కు చెదరలేదు. వెంటనే చండికాదేవి 8 అర్ధచంద్రాకార బాణాలతో ఆ యొక్క శరభం 8 కాళ్లను ఖండించడంతో ఆ శరభం చతికిల పడుతుంది. మహాదేవి తన యొక్క వివిధ ఆయుధాలతో మహిషుని యొక్క శరీరాన్ని రక్తపు ముద్దగా చేస్తుంది. వెంటనే మహిషుడు శరభరూపాన్ని విడిచి తన యొక్క నిజమైనటువంటి మహిషాసురుడిగా మారి తన యొక్క ముక్కుపుటాల నుంచి సుడిగాలులతో బుసల కొడుతూ ఉండగా, ఓసి రణచండి, 18 చేతులతో వివిధ ఆయుధాలు ఉన్నాయనేటటువంటి అహంకారంతో నాతోనే యుద్ధానికి దిగి తప్పు చేశావు. ముందు నిన్ను చంపి ఆ తరువాత దేవతలందరినీ కూడా చంపుతాను అని పలుకుతూ ఉంటే జగజ్జనని విపరీతమైనటువంటి నవ్వు నవ్వి, ఓరి మహిషా, నువ్వు నిజంగా మూర్ఖుడవేరా, ఇన్ని రూపాలు ధరించి పోరాడావు, అయినా నన్ను గెలవలేకపోయావు, పైగా నన్ను చంపుతానని డాంభీకాలు పలుకుతున్నావే, చేతనైతే చంపు అంటూ హేళనగా పలుకుతుంది. మహిషుడు రోషం తెచ్చుకొని తన యొక్క కొమ్ములతో జగదంబను పొడిచి చంపబోతాడు. కానీ జగదంబ వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా వాడి కొమ్ములు విరిగేలా తన యొక్క శూలంతో మహిషుని యొక్క తల మీద బలంగా పొడుస్తుంది. మహిషుడు బాధగా మూలిగి ప్రాణభయంతో పరుగు తీస్తాడు. జగదంబ తన యొక్క శూలంతో వాడిని తరుముతూ వెంబడిస్తుంది. ఇక మహిషుడు తన యొక్క మాయాజాలంతో రకరకాల రూపాలు ధరిస్తూ జగదంబ త్రిశూలానికి అందకుండా పారిపోతుంటే విసుగు చెందినటువంటి మహాదేవి ఒక్కసారిగా సింహం మీద నుండి గాలిలోకి ఎగిరి మహిషుని గుండెల మీద బలంగా తంతుంది. ఆ దెబ్బకు మహిషుడు వెల్లకిలా పడి తన కాళ్లతో మహాదేవిని తన్ని విజయగర్వంతో వికటాట్టహాసం చేస్తాడు. ఇక జగజ్జనని వాడి పాలిట మృత్యుదేవతై తన యొక్క చక్రాయుధాన్ని ప్రయోగిస్తుంది. 100 అంచులు కలిగినటువంటి ఆ చక్రం ప్రచండ వేగంతో తిరుగుతూ వచ్చి మహిషుని యొక్క శిరస్సును ఖండిస్తుంది. మహాపర్వతం లాంటి మహిషుడి దేహం బొంగరంలా గిరగిరా తిరుగుతూ నేలకు ఒరుగుతుంది. మహిషుడు మరణిస్తాడు. హతశేషులైనటువంటి రాక్షసులు ప్రాణభయంతో నలుదిక్కులకు పారిపోతుంటే అమ్మవారి యొక్క సింహవాహనం వారి ముందు ప్రత్యక్షమై అందరినీ కూడా తినేసి తన ఆకలిని తీర్చుకుంటుంది. ఇక అది చూసినటువంటి దేవతలందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తారు. అప్సరసలు ఆడి పాడుతారు. సర్వ ప్రాణకోటి ఆ యొక్క మహిషాసురమర్దిని భక్తిగా కీర్తిస్తారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కాబట్టి ఆశ్వాయుజ మాసం వచ్చిందంటే ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఆ ఆనందానికి కారణం అమ్మ గుర్తుకు రావడమే. అమ్మ అంటే మరెవరో కాదు, ఆ జగన్మాతే, ముగ్గురమ్మల తల్లి, ఆ అమ్మలగన్న అమ్మ, నవదుర్గా స్వరూపిణి. ఈ యొక్క చరాచర వస్తువులన్నిటి యందు మానవాతీతమైనటువంటి, అనిర్వచనమైనటువంటి, అవ్యతమైనటువంటి, చైతన్యవంతమైనటువంటి, ఏదో తెలియనటువంటి ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఆ శక్తే ఈ మహాశక్తి స్వరూపిణి. ఈ యొక్క నవరాత్రుల పుణ్యదినాలలో దసరాలోపు పవిత్రమైనటువంటి ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా విని ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఈ శక్తి కనుక లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చేయలేడని, పరమేశ్వరుని యొక్క శక్తి స్వరూపమే ఈ దుర్గా అని ఆదిశంకరాచార్యుల వారు అమృతవాక్కులో చక్కగా పేర్కొన్నారు. అమ్మవారు రాత్రి రూపం కలది, పరమేశ్వరుడు పగల రూపం కలవాడని, ఈ తల్లిని రాత్రి సమయాలలో అర్చిస్తేనే సర్వ పాపాలు నాశనమవుతాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని, అందుకే నవరాత్రులలో ఆ ఆది పరాశక్తిని తప్ప
మనం ఇంకెవ్వరినీ కూడా ఏ నోట విన్నా, ఏ చోట విన్నా ఆ తల్లి మాటే వినిపించాలని చెప్పి నవరాత్రులు ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జరుపుకోవాలని, దేవతలందరూ కూడా బండాసురుడనేటటువంటి రాక్షసుడి బారి నుండి రక్షించుకునేందుకు ఆ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గం లేదని చెప్పి భావించి, ఆ యొక్క మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి, ఆ యొక్క యజ్ఞగుండమునందు వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చేయగా, ఆ యొక్క జగన్మాత సంతోషించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయమిచ్చి బండాసురుని సంహరించి వారి అభీష్టం నెరవేరుస్తుంది. అప్పుడు ఆ దేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుడిని వధించింది. ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైనటువంటి వివిధ శక్తులే నవదుర్గలుగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అలా ఈ 9 రూపాలతో ఆ దేవి పూజలను అందుకోసాగింది. మొట్టమొదట ఆ తల్లి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా గోకులంలో, బృందావనంలో పూజలు అందుకుంది. కాబట్టి అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా, మనకు ఏర్పడినటువంటి సర్వ దుఃఖాలు ఉపశమనం పొందాలన్నా, దారిద్ర్యం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇహలోక పరలోక సుఖాలను పొందేందుకు ఈ దేవీ నవరాత్రుల యందు ఆ దేవదేవికి పూజలతో పాటుగా అమ్మవారి యొక్క చరిత్రను కూడా మనస్ఫూర్తిగా ఆలకించి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మ యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆ భవానీ మాతను మరొకసారి వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.